ప్రభుత్వంలో మేము లేం. మాది అధికారం కాదు. పోలీసు వ్యవస్థ మా కింద పనిచేయటం లేదు. నారాయణ స్వామి గారు కావచ్చు, లేదా నేను కావచ్చు, మేము రమణ గారిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి శక్తి మాకు లేదు. ఆయన చేత ఇలా చెప్పించాల్సినటువంటి, బలవంతంగా ఆయన్ను ఒప్పించి ఈ రకంగా చెప్పు అనాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు. కానీ రమణ గారు ఒక మానవతావాదిగా ఏదో జరుగుతోంది, ఓ తప్పుడు కేసులు నా చేత బనాయింప చేసినారు అని ఆయనకు తెలియవచ్చినటువంటి సమాచారం మేరకు వారి శ్రీమతి అరుణ గారు మా నాయకులైనటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుడు కేసులు ఏదో పెట్టినట్టుగా ఉండాలి, నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము, ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి అని రావటము, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎంత దుర్భరంగా ప్రతిపక్షాల మీద దారుణంగా తప్పుడు కేసులు బనాయించేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనటానికి రమణ గారి విషయం ఒక పతాక శీర్షిక, పరాకాష్ట. తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన విజ్ఞప్తి మేరకు భాస్కర్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అక్కడికి వెళ్ళారని రమణ గారే తన నోటి గుండా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఏదో జరిగింది అని, ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది. దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా వచ్చుంటే బయటికి అది తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి పత్రికలలో వచ్చినటువంటివే ఆ వార్తలన్నీ కూడా. పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు, అది కూడా ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. మాది చాలా నీతివంతమైనటువంటి ప్రభుత్వం, సశ్చీలతతో మేము పనిచేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నిత్యం చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది. దీనివలన ఈ రోజున రమణ గారు చెప్పేదాని ప్రకారం అయితే నేను అసలు కేసే పెట్టలేదు, నాకు ఏం పెట్టినారో కూడా తెలియదు, నా చేత మీ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు గుచ్చి అడుగుతారు కాబట్టి నువ్వు సంతకం పెట్టిడానని సంతకం తీసుకున్నటువంటి వ్యక్తులు, పోలీసు వాళ్ళు ఈ రకంగా భాస్కర్ రెడ్డి మీద, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 50 మందికి పైగా వీళ్ళందరి మీద ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా అదనంగా 11 కేసులు పెట్టడం అంటే దేనికి సంకేతం? ఏం చెప్పదలుచుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు? ఎవరి మీద కక్ష సాధించాలని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ గొంతుల్ని పూర్తిగా నులిపెయ్యాలా అన్నటువంటి ఆలోచన మీకున్నది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలేదా దీంట్లో? ఎంత దారుణమైనటువంటి విషయం ఇది, ఎంత అప్రజాస్వామికమైనటువంటి విషయం, ఎంత అరాచకమైనటువంటి విషయం, ఎంత అనాగరికమైనటువంటి విషయం ఇది. సభ్య సమాజంలో మానవులుగా ఉన్నటువంటి వాళ్ళెవరైనా కూడా బాధితుడు తనకు నష్టం జరిగింది, కష్టం కలిగింది అని ఆయన ఫోన్లు చేసి రమ్మంటే వెళ్ళిన వాళ్ళ మీద
ఆయనే తప్పుడు కేసు ఆయనే కేసు పెట్టాడు అని పోలీసు వాళ్ళు ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి ఎవరి మెప్పు పొందాలని చూస్తున్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం నింపాలని చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతున్నాం, చాలా తప్పులివి. ఈ రకంగా మీరు ప్రశ్నించే వాళ్ళనందరినీ కూడా మీ ఇనుప బోట్లతో నొక్కివేయాలనుకోవటం చాలా తప్పు. పోలీసు అధికారులను ఈ రకంగా అప్రజాస్వామిక పద్ధతులలో వాడుకోవటం అన్నది మరింత తప్పిదమవుతుంది. పోలీసు అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా స్పష్టంగా ఈరోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుతో మీరు తప్పు చేశారు అన్నది అవగతమైపోయింది. మీరు తేలిపోతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఈ రోజున రమణ నేరుగా వచ్చి చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఒక వాస్తవం బయటకు వచ్చింది. ఇలాంటివన్నీ ఎన్ని మరుగున ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతున్నది. రమణ గారిని నిజంగా అభినందిస్తున్నా. మా గొప్ప గుణానికి మీకుగా మీరు తెలుసుకొని ఒక వాస్తవం, ఓ వ్యక్తి మీద నన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద ఈ రకంగా నా చేతనే తప్పుడు కేసులు పోలీసు వాళ్ళు బనాయించినారు అని తెలుసుకొని వచ్చి ఈరోజు ధైర్యంగా మీరు చెప్పినటువంటి కారణాల వలన మీరు ప్రజాస్వామ్యాన్నే బతికించిన వాళ్ళు ఈరోజు. నిజంగా ఏ కుటుంబం అయితే ఆ రోజున బాధితమైందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ రోజున వాస్తవం ఇది, మేము ఏ రకమైనటువంటి కేసులు బనాయించలేదు అని చెబుతున్నారు అనంటే చంద్రబాబు గారు ఇప్పటికైనా కూడా వాస్తవాలను గ్రహించి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీ స్వాగతానికి వదిలేస్తున్నాం. ఈ రకమైనటువంటి చర్యల వలన నష్టపోయేది మీరే. ఇలాంటివి రిపీట్ అయితే ప్రజలందరూ కూడా ఈ రోజున రమణ గారి విషయం ఖచ్చితంగా ఇది బగ్గుమంటుంది రాష్ట్రం అంతా కూడా. అరే, పరామర్శించినటువంటి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా, ఫోక్సో కేసులు బనాయిస్తారా అని ఒక్కసారిగా వచ్చిన తరువాత మీకు, మీ ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యాన్ని గురించి అహర్హము మాట్లాడేటువంటి మీ హితోపదేశాలకు ఏ రకమైనటువంటి సమాధానం దొరికిందో ఈరోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వలన తేట తెల్లమైందని తెలియజేస్తుంది. నా పేరు రమణ. నేను ఎల్లమంద కొంతమంది దళితుడిని పాపకు మాదిరి ఏం జరిగింటే అన్నను ఫోన్ చేసి రమ్మన్నాం. మేము మా భార్య అందరం, మా పిల్లలు ఫోన్ చేసి అన్నను రమ్మన్నాము. భాస్కర్ రెడ్డి ఆడికి వచ్చినాడు. మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమేమి విచారించుకున్నాడు. మేము చెప్పినాము జరిగిన సంగతి, అన్నయ్య మారి జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తుల పాపను మారి చేసినారని చెప్పినాము. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు పాపను అడుగుతూ ఉంటే, మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా, అది చూస్తారు, మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా, భాస్కర్ రెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రమణ ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులేన్నా, ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్న లేదులేన్నా ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు, కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము? పాపం కదా అది మాకు, మేమెందుకు పెడతాము కేసు? ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు. ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు అని ఇప్పుడు తెలిసింది. అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతాను. నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. నా కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? పాపం కదా అది. విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి
ఈ మాదిరి మాట మాటకి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టిన అంతే. అంతకు తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు, నాకెవరు ఇబ్బంది పెట్టలేదు, నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.